పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అమెరికాతో యుద్ధంలో ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అంటుంది ఇరాన్. ఇప్పటి వరకు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ను అడ్డగించడంతో పలు దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ పై ప్రపంచ దేశాల ఒత్తిడిని మరింత పెంచే దిశగా రంగం సిద్ధం చేస్తుంది ఇరాన్. ఈ దేశానికి యెమెన్లోని హౌతీ రెబల్స్ కూడా చేతులు కలుపుతున్నారు. యెమెన్ దగ్గరున్న బాబ్ ఎల్ మందేబ్ జలసంధిని మూసివేసే యోచనలో ఉంది యెమెన్. ఇక ఇదే జరిగితే అసలే చమురు సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ దేశాలకు మరో పెద్ద షాక్ ఇచ్చినట్లే. ఇక ఎర్ర సముద్రంలో హర్మూజ్ జలసంధి తరహాలోనే బాబ్ ఎల్ మందేబ్ స్ట్రైట్ చాలా కీలకం. ఆఫ్రికా, గల్ఫ్ మధ్య యెమెన్ కు దగ్గరలో ఉండే ఈ బాబ్ ఎల్ మందేబ్ జలసంధి పలు దేశాలకు సరుకు రవాణాలో అతి ముఖ్యమైన జలమార్గంగా ఉంది. ఇది కూడా బంద్ అయితే ఇక గల్ఫ్ నుంచి ఆసియా, ఆఫ్రికాలోని దేశాలకు చమురు కష్టాలు తీవ్రం కాబోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు $150 నుంచి $200 దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాల అవసరాలకు సరిపడా 12% చమురును బాబ్ ఎల్ మందేబ్ తీరుస్తుంది. ఇదే జరిగితే ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా పలు ప్రాంతాల నుంచి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో యెమెన్ వద్ద ఉండేటువంటి ఈ బాబ్ ఎల్ మందేబ్ జలసంధి కీలకమైన జల రవాణా మార్గం. ఇది మిడిల్ ఈస్ట్ లోని దేశాలకు, ఆఫ్రికాకు చాలా ప్రధానమైనటువంటి జల రవాణాకు కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి చమురు, గ్యాస్, ఇతర సరుకు రవాణా ఆగిపోతే ఆ ప్రభావం అమెరికా, యూరోప్, ఆసియా దేశాలపై పడబోతుంది. ఇక యెమెన్లోని హౌతీల ముందు నుంచి ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలోనూ ఇరాన్, యెమెన్, హౌతీలు చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇక యెమెన్ రాజకీయాల్లో హౌతీ రెబల్స్ చాలా ప్రధాన పొలిటికల్ పవర్ గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బాబ్ ఎల్ మందేబ్ జలసంధిని మూసేస్తే అది ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావం పడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ నానా కష్టాలు పడాల్సి వస్తుంది. తన మిత్ర దేశాల మద్దతును కోరినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ ను బంద్ చేస్తే ఇంకెంత కష్టాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో ఉంది.